చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా సహజసిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి రోడ్డు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభలో ఆడిమిత్య లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బురదలోనే పుడుతుంది, ఎంత గొప్పవాడైనా వేరుకర నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడైనా మీరు మొదటి నుంచి తీసుకోండి, ఇవాటి వరకు కుడి చేతితో పుస్తకాలు పట్టుకుని ఎడమ చేతితో గంగానది ఈదుకుంటూ ఒత్తిడి చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగించిన వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా